అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు యశస్వి వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో పెసరట్టు అండ్ టమాటా చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసి ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీని మాత్రం మిస్ అవ్వకండి. వేడిగా పెసరట్టు అండ్ టమాటా చట్నీ రెండు అద్దుకొని తింటే ఎంత బాగుంటుందో ఈ టేస్ట్ మీరు ఆస్వాదించండి. ఓకే, ఇప్పుడు ఈ పెసరట్టు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. పెసరట్టు కోసం ముందుగా ఒక వెడల్పాటి ఒక గిన్నె తీసుకోండి. ఆ గిన్నెలో ఈ 1 కప్పు పెసరపప్పు తీసుకోవాలి. 1 కప్పు పెసరపప్పు వేసుకోండి. ఈ 1 కప్పు పెసరపప్పుకి మనం ఒక టీ గ్లాస్ రైస్ తీసుకుందాం. ఓకే, మనం 1 కప్పు పెసరపప్పు తీసుకున్నాం కదా, దానికి ఈ టీ గ్లాసు రైస్ తీసుకోండి. మీకు రేషన్ రైస్ అయినా పర్లేదు, బాగుంటుంది. 1 టీ గ్లాస్ రైస్ వేసుకోండి. ఈ పెసరట్టు కోసం మీరు పొట్టు పెసరపప్పు అయినా పర్లేదు, నార్మల్ పొట్టు లేకుండా పప్పు అయినా పర్లేదు. ఏ పప్పుతో చేసినా మనకు రుచిగానే ఉంటుంది కాబట్టి. ఓకే, ఇప్పుడు రైస్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం శుభ్రంగా వాటర్తో క్లీన్ చేసుకుందాం. పప్పు అండ్ రైస్ కొలతలతో తీసుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ వేసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకోండి. ఇందులో డస్ట్ అలా ఏమన్నా ఉన్నా శుభ్రంగా క్లీన్ అవుతుంది కాబట్టి ఒకసారి ఈ విధంగా వాటర్ వేసుకొని క్లీన్ చేసుకొని వాటర్ తీసేయండి. రెండోసారి కూడా వాటర్ వేసుకొని నిండుగా వాటర్ వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకోండి. ఓకే, ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ని తీసేయండి. 2 టైమ్స్ శుభ్రంగా వాటర్తో క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ నిండుగా వాటర్ వేసుకోండి. ఈ విధంగా వాటర్ నిండుగా వేసుకున్న తర్వాత ఒక 10 గంటల పాటు పక్కన పెట్టుకోండి. 10 గంటల తర్వాత చూస్తే మనకు పప్పు బియ్యం ఈ విధంగా మంచిగా నాని ఉంటుంది. ఈ 10 గంటల తర్వాత మనం ఇందులో ఉన్న వాటర్ తీసేయాలి. కొంచెం వాటర్ తీసేయండి, కొంచెం వాటర్ ఉంచుకోండి. ఓకే, ఈ విధంగా కొంచెం వాటర్ తీసేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మీడియం సైజు మిక్సీ జార తీసుకోండి. ఆ మిక్సీ జారలోకి మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న పప్పు బియ్యాన్ని ఇందులో కొంచెంగా వేసుకోండి. ఈ విధంగా సగం పప్పు బియ్యం వరకు వేసుకోవాలి. ఓకే, ఇలా వేసుకున్న ఈ పప్పు బియ్యంలో 3 లేదా 4 ఎల్లిపాయ పొట్టు తీసుకొని వేసుకోవాలి. అదేవిధంగా ఒక మిర్చిని మధ్యలోకి కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఇందులో కొంచెం జీలకర్ర వేసుకోండి. జీలకర్ర వేసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా కొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఇది ఇప్పుడు మెత్తగా మూత పెట్టేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒకసారి చూద్దాము. ఈ విధంగా మీరు మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఈ గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని వేరొక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ విధంగా మొత్తం పెసరట్టు పిండిని ఈ బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జారలో మిగిలిన పప్పు బియ్యాన్ని కూడా వేసుకోండి. ఈ పప్పు బియ్యాన్ని కూడా వేసేసుకొని అదే విధంగా మెత్తగా ఇందులో ఒక 2 ఎల్లిపాయలు, పొట్టు తీసిన ఎల్లిపాయలు, ఒక మిర్చి మధ్యలోకి కట్ చేసుకొని వేసుకోండి. కొంచెం జీలకర్ర ఇవి వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని అదే విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. సెకండ్ టైం మిక్సీ జార్లోకి వేసుకొని
పప్పు బియ్యాన్ని ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని కూడా మీరు బౌల్లోకి వేసుకోండి. పెసరట్టు కోసం దోశ పిండిలా అయితే లూజ్గా మాత్రం గ్రైండ్ చేసుకోకండి, మరీ లూజ్గా, కొంచెం గట్టిగానే. పెసరట్టు కోసం అయితే కొంచెం గట్టిగానే మనకు ఉండాలి కాబట్టి. ఓకే, పెసరట్టు కోసం మనకు పిండి రెడీ. ఈ పిండి ఇప్పుడు బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకోండి. మనకు పెసరట్టులోకి టమాటా చట్నీ లేదా అల్లం చట్నీ అయితేనే బాగుంటుంది కాబట్టి ఇప్పుడు మనం టమాటా చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఈ పిండి మీద మూత వేసుకొని పక్కన పెట్టుకోండి. టమాటా చట్నీ కోసం 3 టమాటా, ఒక 8 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర తీసుకోండి. వీటిని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఓకే, ఇలా టమాటా కొత్తిమీర కట్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 1 నుంచి 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని మంట మీడియంలో పెట్టుకుని ఆయిల్ వేడి చేసుకోండి. ఆయిల్ వేడయ్యాక ఇందులో పొట్టు తీసినవి 2 ఎల్లిపాయలు వేసుకోండి. అలాగే మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసేసుకుందాం. వేసుకొని మూత వేసుకోండి. మనకి ఈ విధంగా మిర్చి లైట్గా ఫ్రై అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా మరియు కొత్తిమీర వేసేసుకొని ఒకసారి అంతా కలిసేలా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత వేసుకొని మంచిగా ఉడికేంత వరకు ఉడికించుకోండి. 1 to 2 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసుకొని రుచికి సరిపడి సాల్ట్ వేసుకోండి. ఆల్రెడీ మనం పెసరట్టు కోసం అందులో సాల్ట్ యాడ్ చేసాం కదా, దానికి తగ్గట్టు మళ్ళీ చట్నీలోకి సాల్ట్ మీరు యాడ్ చేసుకోవాలి. ఇందులో ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసేలా కలుపుకొని ఇలానే ఇంకొక 2-3 మినిట్స్ వరకు టమాటా పచ్చిమిర్చిని ఉడికించుకోండి. టమాటా చట్నీ కోసం మనకు ఆయిల్లో టమాటా పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి. ఈ టమాటా పచ్చిమిర్చి మిశ్రమం పూర్తిగా చల్లారాక చిన్నగా ఉన్న మిక్సీ జార్లోకి వేసుకోండి. ఈ మొత్తాన్ని మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత ఈ మూత పెట్టేసి మనం మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. మనకు టమాటా చట్నీ కూడా రెడీ. ఈ టమాటా చట్నీని వేరొక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకుందాం. ఓకే, పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని నాన్ స్టిక్ పెట్టుకోండి. నాన్ స్టిక్ పెట్టుకున్నాక మంట మీడియంలో ఉంచుకొని నాన్ స్టిక్ వేడి చేసుకోవాలి. ఈ నాన్ స్టిక్ అనేది వేడయ్యాక మంట మొత్తం తగ్గించుకొని ఇప్పుడు పెసరట్టు వేసుకోండి. ఈ విధంగా 2 గరిటెల ఈ పిండిని వేసుకున్న తర్వాత వెడల్పుగా ఈ నాన్ స్టిక్కి పూర్తిగా వచ్చేలా పెసరట్టు వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మంట హైలో పెట్టేసుకొని పెసరట్టుని కాల్చుకోండి. పెసరట్టు వేసుకున్న తర్వాత దీని మీద 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని మంట హైలో పెట్టుకొని 2 వైపులా కాల్చుకోవాలి. మనకు పెసరట్టు ఒకవైపు పూర్తిగా ఫ్రై అయ్యాక ఒకవైపు ఈ విధంగా పూర్తిగా ఫ్రై అయిన తర్వాత రెండో వైపు తిప్పుకొని కాల్చుకోండి, ఫ్రై చేసుకోండి. 2 వైపులా పూర్తిగా ఫ్రై అయ్యాక దీన్ని మధ్యలోకి ఉంచుకొని ఒక ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే విధంగా రెండో పెసరట్టును కూడా మనం ప్రిపేర్ చేసుకుందాము. అలానే కొంచెం పిండిని నాన్ స్టిక్ మీద వేసేసి పలుచగా నాన్ స్టిక్ పైన స్ప్రెడ్ చేసుకోండి. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మీరు 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని మంట మీడియంలో ఉంచి ఈ పెసరట్టును 2 వైపులా మంచిగా ఫ్రై చేసుకోండి. ఓకే, మనకు రెండో పెసరట్టు కూడా రెడీ. దీన్ని కూడా ప్లేట్లోకి తీసుకొని
పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనకు వేడి వేడి పెసరట్టు విత్ టమాటా చట్నీ రెడీ. ఈ రెసిపీ ఫుల్ వీడియో చూసి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ పెసరట్టు టమాటా చట్నీ ఎలా ఉందో, టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. అలాగే లైక్ అండ్ షేర్ చేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.